టాలీవుడ్ కమెడియన్ రాహుల్ రామకృష్ణ తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. నిన్న ఆయన చేసిన వరుస వివాదాస్పద ట్వీట్స్ పై సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది. అంతేకాదు కమెడియన్ చేసిన ట్వీట్లపై సోషల్ మీడియాలో నెటిజన్స్ కూడా ఘాటుగానే స్పందించారు. కొందరైతే రాహుల్కి అసలు ఏమైంది అంటూ సెటైర్లు వేశారు. గాంధీని పట్టుకొని మహాత్ముడు కాదనడంపై విమర్శల పాలయ్యాడు. దీంతో దెబ్బకు రాహుల్ రామకృష్ణ తన ఎక్స్ అకౌంట్నే డిలీట్ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత కొద్దిసేపటి క్రితమే మళ్ళీ యాక్టివేట్ అయినట్టుగా తెలుస్తోంది. అయితే రాహుల్ పెట్టిన వరుస ట్వీట్లలో రెండో ట్వీట్లో హైదరాబాద్ మునిగిపోయింది, ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, కేసీఆర్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొన్నాడు. జరిగేవన్నీ చూస్తూ భరించే ఓపిక లేదు, ఇప్పుడే నన్ను చంపేయండి అంటూ మరో ట్వీట్ వదిలాడు. ద్వేషం లేకుండా జీవించాలి, మనం కేవలం మనుషులమేనంటూ మరో పోస్ట్ పెట్టాడు. దీంతో రాహుల్ రామకృష్ణ ట్వీట్స్ పై సినీ వర్గాల్లో జోరుగా చర్చ జరిగింది. మరోవైపు ఆయన సన్నిహితులు మాత్రం అతని మానసిక స్థితి సరిగా లేదు అని చెప్తున్నారు. కొందరేమో ఆయన మద్యం మత్తులో పోస్టులు పెట్టి ఉంటాడని అంటున్నారు. మరోవైపు బీఆర్ఎస్ కు అనుకూలంగా చేసిన ట్వీట్స్ ను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తోంది ఇటు బీఆర్ఎస్. రైట్, చూడొచ్చు రాహుల్ రామకృష్ణ కొన్ని పోస్టులు పెడుతూ ఉన్నారు. నిన్న పెట్టిన పోస్టులు పెద్ద వివాదాస్పదంగా మారుతూ ఉన్నాయి. గాంధీ జయంతి సందర్భంగా గాంధీని ఉద్దేశించి కూడా మహాత్ముడు కాదు అంటూ ట్వీట్ చేశాడు. ఆ తర్వాత హైదరాబాద్కు సంబంధించి కొన్ని ట్వీట్లు చేశారు, బీఆర్ఎస్కు అనుకూలంగా కొన్ని ట్వీట్లు చేశారు. ఇలా రామకృష్ణ ఏమైపోయింది అంటూ చర్చ జరుపుకుంటోంది టాలీవుడ్ అంతా కూడా. మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ ఉన్నారు దీనిపైన అనాలిసిస్ అందించడానికి. పవన్, వరుస ట్వీట్లతో ఒక్కసారిగా సంచలనం రేపాడు రాహుల్ రామకృష్ణ అనుకోవచ్చు. కొందరు సన్నిహితులేమో ఆయన మానసిక స్థితి సరిగా లేదు అని అంటున్నారు. ఏది నమ్మాలి? నిజంగానే రాహుల్ రామకృష్ణ వ్యవహార శైలిపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. నిన్న వరుసగా 4 ట్వీట్లతో పెను చర్చకు దారితీసింది ఆయన పెట్టిన ట్వీట్లు. నిన్న గాంధీ జయంతి సందర్భంగా గాంధీ ఆయన మహాత్ముడు కాదు అంటూ ఆయన చేసిన ట్వీట్ వివాదాస్పదంగా మారింది. ఆ తర్వాత మరో 3 ట్వీట్లు కూడా ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేరడం లేదు, హామీలన్నీ అమలు కాలేదు, హైదరాబాద్ నగరం మునిగిపోయింది, ఈ రకంగా రకరకాలుగా ఒకదానికొకటి పొంతన లేకుండా రకరకాల ట్వీట్లు చేశారు. ఆయన వ్యక్తిగత అభిప్రాయాలను ఆయన వెలిబుచ్చడంలో తప్పేమీ లేదు. కానీ జాతిపితగా అందరూ కొలుస్తున్న మహనీయుణ్ణి ఆయన గాంధీ జయంతి రోజునే ఈ రకంగా ఆయన మహాత్ముడు కాదు, మరోసారి చెప్తున్నా అంటూ ట్వీట్ చేయడమే వివాదాస్పదమైంది. మరొకటి, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం హైదరాబాద్ అంతా కూడా మునిగిపోయిందంటూ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం పైన విమర్శలు చేస్తూ ఆయన పెట్టారు. ఎవరికి వ్యక్తిగత అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి, అభిప్రాయాలు వ్యక్తం చేయడం ఎక్కడ కూడా తప్పు కాదు. కానీ ఒక వర్గాన్ని కావాలని టార్గెట్ చేస్తూ ఈ రకంగా ట్వీట్స్ ఎందుకు చేశాడనే దానిపైన కొంత చర్చ జరిగింది. కానీ అనూహ్యంగా నిన్న అర్ధరాత్రి నుంచి ఆయన తన ట్విట్టర్ అకౌంట్ని డీయాక్టివేట్ చేసుకున్నారు. తిరిగి ఈరోజు మధ్యాహ్నం నుంచి తిరిగి మరోసారి యాక్టివేట్ అయింది. నిన్న కూడా రాహుల్ రామకృష్ణ ఎందుకు ఈ ట్వీట్లు చేయాల్సి వచ్చింది, గాంధీ జయంతి రోజునే గాంధీ ఉద్దేశించి ఈ ట్వీట్ ఎందుకు చేశారు, సేయింగ్ దిస్ అగైన్, గాంధీ వాజ్ నో సెయింట్, హీ వాజ్ నో మహాత్మా అంటూ ఆయన చేసిన ఈ ట్వీట్ ఎందుకు చేయాల్సి వచ్చింది అనే దానిపైన కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. వాస్తవానికి నిన్న దసరా పండుగ, అదే సమయంలో గాంధీ జయంతి వచ్చింది. సామాన్య ప్రజల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ కొనసాగింది. గాంధీ జయంతి సందర్భంగా అటు మద్యం షాపులు, మాంసం షాపులు అన్నీ కూడా బంద్ ఉన్నాయి. మరోపక్క దసరా పండుగ వచ్చింది. దసరా తెలంగాణలో అత్యంత పెద్ద పండుగగా జరుపుకుంటారు. ఆ రోజు ప్రతి ఇంట్లో కూడా మాంసాహారాన్ని వండుతారు. నిన్న అటు గాంధీ జయంతి కారణంగా అక్కడ మాంసం దుకాణాలన్నీ బంద్ ఉండడంతో ఈ రకమైన చర్చ జరిగింది. కానీ రాహుల్ రామకృష్ణ ఒక విలక్షణ నటుడు, చాలా ఆయన చిన్న ఒక షార్ట్ ఫిలింతో తన కెరీర్ని స్టార్ట్ చేసి చాలా పెద్ద పెద్ద సినిమాలలో తనదైన నటనా శైలితో అనేక మంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు. 2024లో కూడా 2 సినిమాలలో ఆయన నటించారు. ఇలా ఆయన సినీ కెరీర్ కూడా అద్భుతంగా కొనసాగుతుంది. 2025లో ఇంతవరకు ఒక్క సినిమా కూడా ఆయన రాలేదు. కానీ ఇప్పుడు ఈ ట్వీట్లు చేయడం వెనకాల ఆయన ఉద్దేశం ఏమై ఉంటుంది అనే చర్చ జరిగింది. నిన్న కూడా రాహుల్ రామకృష్ణ ఎందుకు ఈ ట్వీట్స్ చేశాడు, అసలు చేయాలి, ఒక తప్పు చేశానని తెలిస్తేనే. మీరు అన్నట్టుగా ఇప్పుడు వ్యక్తిగత అభిప్రాయాలు ఎవరికైనా ఉండొచ్చు, దాన్ని ఎవరు కూడా కాదనలేరు. కానీ నిన్న గాంధీ జయంతి మీరు అన్నట్టుగా జాతిపిత, ఆయనకు ఉద్దేశించి మాట్లాడారు. అలాగే రాష్ట్రానికి సంబంధించి దానికి యాంటీగా కూడా ఆయన మాట్లాడాల్సి వచ్చింది. దీనిపైన ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా?
అంటే ప్రస్తుతానికి రాహుల్ రామకృష్ణ ఇంతవరకు అధికారికంగా ఎక్కడ స్పందించలేదు, కేవలం ఈ ట్వీట్లు మాత్రమే చూస్తున్నాం. వాస్తవానికి నిన్న ఆయన హైదరాబాద్ డ్రౌండ్, ఆల్ యువర్ ప్రామిసెస్ ఫెయిల్డ్ అని పెట్టాడు. వాస్తవానికి వారం రోజుల క్రితం పెద్ద ఎత్తున హైదరాబాద్ అంతా కూడా వర్షాలు పడ్డాయి, రోడ్లన్నీ కూడా నదుల మాదిరిగా వరద నీరు ప్రవహించింది. ఆ సమయంలో పెడితే ఎవరు కూడా దాన్ని తప్పు పట్టేవాళ్ళు కాదు. నిజంగానే ఆ పరిస్థితి హైదరాబాద్లో తలెత్తింది, దాన్ని అందరూ కూడా ఇబ్బందులు పడ్డారు. కానీ నిన్న వర్షాలన్నీ తగ్గిపోయి సాధారణ స్థితిలో నగరం ఉన్నప్పుడు ఈ రకంగా పెట్టడం, దాని కింద కేసీఆర్ని ప్రజలందరూ రావాలని కోరుకుంటున్నారంటూ పెట్టడం, అసందర్భంగా ఇది ఎందుకు పెట్టారు అనే దానిపైనే ప్రధానంగా చర్చ జరుగుతుంది. అయితే రాహుల్ రామకృష్ణ సన్నిహితులు చెప్పడం మాత్రం ఆయన మద్యం మత్తులో పెట్టి ఉండొచ్చు అనే విషయాన్ని వాళ్ళు చెప్పారు. నిన్న కూడా రాహుల్ రామకృష్ణను మాట్లాడేందుకు ప్రయత్నించాం, ఎందుకు ఈ రకంగా ట్వీట్లు పెట్టాల్సి వచ్చింది అనే దానిపైన ఆయన స్పందించలేదు. కానీ అకస్మాత్తుగా రాత్రి తన అకౌంట్ని కంప్లీట్గా డీయాక్టివేట్ చేసుకున్నారు, తిరిగి మరోసారి దాన్ని యాక్టివేట్ చేసుకున్నారు. ఈ రకమైన చర్యలతోనే ఆయన మానసిక పరిస్థితి పైన అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 2025 ప్రారంభం నుంచి ఇప్పటిదాకా ఒక్క సినిమా కూడా ఆయన సైన్ చేయలేదు. ఆయన వ్యవహార శైలి వల్లే సినీ పరిశ్రమ ఆయనను మెల్లగా దూరం పెడుతుంది అనేది సినీ వర్గాలు చెప్తున్న మాట. దాంతో ఆయన కొంతవరకు డిప్రెషన్కి లోనై మద్యానికి బానిసై ఈ రకంగా ట్వీట్స్ చేస్తున్నారా అనే అనుమానాన్ని కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ కూడా బిగ్ టీవీ రాహుల్ రామకృష్ణ మద్యం మత్తులో ఇది చేశాడు, లేకుంటే ఇంకో రకంగా ఈ ట్వీట్స్ చేశాడు అనేది ఎక్కడ కూడా బిగ్ టీవీ చెప్పడం లేదు. ఇదంతా కూడా ప్రజల అభిప్రాయం. ఆయన పెట్టిన ట్వీట్స్కి కింద నెటిజన్స్ కూడా రకరకాలుగా రిప్లై ఇస్తూ ఉన్నారు. కానీ అయితే ఆయన పవన్ ఆయన చేసిన పోస్ట్ ఒకదానికొకటి సంబంధం లేదు. ఒకటి గాంధీ మీద, ఒకటేమో హైదరాబాద్ మీద, ఒకటేమో ద్వేషం లేకుండా జీవించాలి, మనం అందరం మనుషులే అన్నారు. ఆ తర్వాత ఇంకా ఇలా ఒకదానికొకటి పొంతన లేకుండా ఆయన పెట్టి ఆ తర్వాత మళ్ళీ డియాక్టివేట్ అయ్యారు, మళ్ళీ యాక్టివేట్ అయ్యారు. ఇక్కడే పెద్ద చాలా డౌట్స్ కూడా వస్తున్నాయి. ఇప్పటివరకు మీరు అన్నట్టుగా 2025లో ఒక సినిమా కూడా తను సైన్ చేయలేదు. ఒకవేళ పబ్లిసిటీ స్టంట్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే మీరు అన్నట్టుగా డిప్రెషన్లోకి వెళ్ళి ఏం చేయాలో తోచక పోస్టులు పెట్టి ఉండొచ్చు. ఇలా రకరకాలుగా నెటిజన్స్ చెప్తూ ఉన్నారు. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఆయన చివరిగా పెట్టిన ట్వీట్ మాత్రం మనం అందరం కూడా ద్వేషభావం లేకుండా బతకాలి, జీవించాలి ఈ ప్రపంచంలో, మనందరం కూడా కేవలం మనుషులమే అంటూ పెట్టారు. కానీ ఆయన కింద పెట్టింది ఆయన ఖచ్చితంగా గాంధీజీని ద్వేషిస్తున్నట్టుగానే మొదటి పోస్ట్ పెట్టారు. ఆ తర్వాతదేమో ఇక్కడ అసలు భరించలేని దుర్భర స్థితుల్లో బతుకుతూ ఉన్నాం అంటూ ఆయన మరొక పోస్ట్ పెట్టారు. దానికి మళ్ళా కేటీఆర్ను దాన్ని ట్యాగ్ చేస్తూ ఆ ట్వీట్ని పెట్టారు, వచ్చి తనని చంపేయాలంటూ ఆయన కోరుతున్నారు. ఇట్లా పరస్పర విరుద్ధ అభిప్రాయాలను ఆయన ఒకటే రోజు వెంటనే పోస్ట్ చేయడం పట్లే అనేక అనుమానాలు వ్యక్తమైనాయి. ప్రస్తుతానికైతే తిరిగి తన ట్విట్టర్ అకౌంట్ని యాక్టివేట్ చేసుకున్నారు. నిన్న ఆ ట్విట్టర్లో ఆయన చేసిన ఈ పోస్టులపైన ఏమన్నా స్పందిస్తారేమో వేచి చూడాలి. కానీ ఒకసారి రాహుల్ రామకృష్ణతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి పీసీఆర్ ఆయన నంబర్ కలుపుతారో ఒకసారి. నిన్న కూడా మనం ప్రయత్నించాం, ఆయన లిఫ్ట్ చేయలేదు. ఇవాళన్నా ఒకసారి స్పందిస్తారేమో చూద్దాం. ఎస్ పీసీఆర్, రాహుల్ రామకృష్ణ ఫోన్ రింగ్ అవుతుంది. రాహుల్ రామకృష్ణ ఫోన్ రింగ్ అవుతుంది. నిన్న కూడా ఆయన అభిప్రాయాన్ని ఆయన తెలుసుకునేందుకు, ఆయన సమాధానం తీసుకునేందుకు ఫోన్ బాధ్యతాయుతమైన జర్నలిజంలో భాగంగా ఆయన నుంచి తీసుకునేందుకు చేశాం. కానీ ఎక్కడ కూడా ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఇప్పుడు కూడా మరోసారి ప్రయత్నిద్దాం. ఇప్పటిదాకా ఫోన్ చేశారు, ఆయన కాల్ లిఫ్ట్ చేయలేదు. మరొకసారి ప్రయత్నించండి. అయితే రాహుల్ రామకృష్ణ వ్యవహార శైలిపైన రకరకాలుగా సినీ వర్గాలలో చర్చ జరుగుతుంది. ఆయన సన్నిహితులు కూడా ఆయన పైన రకరకాలుగా చెప్తూ ఉన్నారు. ఎస్, రాహుల్ రామకృష్ణ ఫోన్ రింగ్ అవుతుంది. చూశారు కదా సుమతి, నిన్న కూడా మనం ప్రయత్నించాం, రాహుల్ రామకృష్ణ వివరణ తీసుకుందాము, ఎందుకు ఈ రకంగా ట్వీట్స్ చేయాల్సి వచ్చిందనే దానిపైన. కానీ ఆయన ఎక్కడా కూడా స్పందించడం లేదు. ఒక విలక్షణమైన నటనతో అనేక మంది అభిమానుల్ని ఆయన సంపాదించుకున్నారు. మంచి మంచి సినిమాలలో నటించారు. హైదరాబాదీ మూలాలు ఉన్న నటుడు, సమాజం పట్ల అటు సొసైటీ పట్ల కొంత కన్సర్న్ ఉన్న వ్యక్తిగా అతని పైన
అభిప్రాయం ఉండేది. అతను గతంలో చేసిన ట్వీట్స్ చూస్తే కూడా ఎక్కడ కూడా అబ్యూజివ్ ట్వీట్స్ ఎక్కడ కూడా చేయలేదు. ఆయన గతంలో ఒకసారి సినీ పరిశ్రమ నుంచి ఇక వదిలేస్తున్నాను, దండం పెట్టేసి వెళ్ళిపోతున్నాననే ఒక ట్వీట్ చేశాడు. అప్పట్లో కూడా అది పెద్ద సంచలనంగా మారింది. ఎందుకు రాహుల్ రామకృష్ణ సినీ పరిశ్రమ అంత గుర్తింపిస్తే ఎందుకు సినీ పరిశ్రమ నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నాడు అనే పెద్ద ఎత్తున చర్చ జరిగింది. తిరిగి మళ్ళీ మామూలుగా యథావిధిగా ఆయన సినిమాలలో నటించారు. 2024లో ఓం భీమ్ బుష్ అనే సినిమా, మరో సినిమాలో కూడా ఆయన నటించారు. ఇప్పుడు మరోసారి ఈ ట్వీట్ల ద్వారా ఆయన మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఎందుకు ఈ రకమైన చిత్త చాంపల్యం కలిగి ఉంటున్నారు? నిజంగానే నెటిజన్స్ అందరూ అంటున్నట్లుగా, చాలామంది ఆయన సన్నిహితులు చెప్తున్నట్లుగా మద్యం మత్తులోనే ఇటువంటి ట్వీట్స్ పెట్టారా? ఈ వయసులోనే వ్యసనాలకు బానిసైపోయి ఇంత మంచి పేరుని సంపాదించుకున్న రాహుల్ రామకృష్ణ అటు పవన్ అభిమానుల జనరల్ గా దృష్టిలో అంటే మంచి యాక్టర్, మంచి కమీడియన్, జాతిరత్నాల్లో కానీ లేకపోతే ఇతర సినిమాల్లో కూడా చూసాం మంచి యాక్టర్. అవకాశాలు ఈ సంవత్సరం అంతా అసలు అవకాశాలు లేవు. నార్మల్గానే యాక్టర్స్ అంటే వాళ్ళకి యాక్టింగ్ రావాలి, యాక్టింగ్ గురించి వాళ్ళు ఎప్పుడు ఉండాలి, ఆన్ స్క్రీన్ కనపడాలి అని ఒక తపన ఉంటుంది. అలాగే గతంలో కూడా తను చేసిన ట్వీట్ కానీ ఇప్పుడు చేసిన ట్వీట్ చూస్తే ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి ఆయన ఏమైనా ఇబ్బంది పడుతూ ఉన్నారా, ఫిల్మ్స్లో రాలేకపోతున్నందుకు ఇబ్బంది పడుతూ ఉన్నాడా, సైన్ చేయలేదు కాబట్టి ఇలాగ డిప్రెషన్లోకి వెళ్ళాడు అనుకో. జస్ట్ అండ్ అజంప్షన్స్ మాత్రమే, మనం ఏమీ కూడా అనట్లేదు. ఎందుకంటే వీఆర్ ట్రైంగ్ టు కాల్ హిమ్, మనం అతన్ని కాల్ చేస్తున్నాం కానీ తన రియాక్షన్ మనకు అందట్లేదు కాబట్టి. ఆయన సినీ కెరీర్ కనుక చూసినట్లయితే అద్భుతంగా కొనసాగుతుంది. 2004లో ఏదో చిన్న సినిమాతో ఆయన తన కెరీర్ని స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి కూడా రకరకాల సినిమాలలో ఆయన నటిస్తూ ఇప్పటిదాకా దాదాపుగా 50కి పైగా సినిమాలలో ఆయన నటించినట్లుగా ఉన్నారు. బహుశా వికీపీడియాలో దాదాపుగా ఒక 30 నుంచి 40 సినిమాల దాకా ఆయన నటించినట్లుగా కనపడుతున్నాయి. మంచి మంచి సినిమాలు. ఇటీవల RRRలో కూడా నటించారు. భరత్ అనే నేను సినిమాలో ఆయనకు ఒక మంచి క్యారెక్టర్. అట్లానే ప్రతి సినిమాలో కూడా తనదైన నటనతో అనేక మంది అభిమానుల్ని ఆయన సంపాదించుకుంటున్నారు. అటువంటి వ్యక్తి నిజంగానే ఒకవేళ డిప్రెషన్కి లోనై తనకి ఇంకా సినిమాలలో అవకాశం దొరకలేదని డిప్రెషన్కి లోనై ఇటువంటి ట్వీట్ చేసినా తన మానసిక ఆరోగ్యం బాగుండాలి. ఎవరైనా మానసిక వైద్యుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ పర్యవేక్షణలో ట్రీట్మెంట్ తీసుకోవాలంటూ కూడా కొంతమంది నెటిజన్లు సూచిస్తున్నారు. ఒకవేళ ఆయన ఫ్రెండ్స్ చాలామంది నిన్న మాట్లాడటం జరిగింది. ఆ దసరా పండుగ సందర్భంగా కొంతమంది మిత్రులతో ఆయన పార్టీ చేసుకుంటున్నాడు, మద్యం మత్తులో ఈ రకంగా ఆయన ట్వీట్స్ చేసి ఉండొచ్చు అనే అభిప్రాయాన్ని కూడా కొంతమంది వ్యక్తం చేశారు. ఒకవేళ అదే నిజమై ఉంటే తన కెరీర్ ఎంతో మంచి కెరీర్లో కొనసాగుతున్నాడు. ఇటువంటి వ్యసనాలకు బానిసైపోతే భవిష్యత్ అంధకారమయం అయిపోతుంది అనేది కూడా అటు ఆ ఫ్యాన్స్ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద రాహుల్ రామకృష్ణ వ్యవహార శైలి మాత్రం అనేక చర్చలకు దారితీస్తుంది. అటు సినీ పరిశ్రమ కొంతవరకు ఆయన ఇటువంటి వ్యవహార శైలి వల్లే ఆయన దూరంగా పెట్టింది, అందుకనే తను కొంత డిప్రెషన్కి గురయ్యాడనే ఒక కథనం వినపడుతుంటే, మద్యం మత్తులో ఇటువంటివన్నీ కూడా పెట్టి ఉంటాడు అనే మరో కథనం కూడా వినపడుతుంది. ఏదేమైనప్పటికీ రాహుల్ రామకృష్ణ తిరిగి తన అకౌంట్ని యాక్టివేట్ చేశాడు కాబట్టి కనీసం ఆ ట్విట్టర్ అకౌంట్ వేదికగానైనా ఆయన స్పందించాలి. ఈ ట్వీట్స్ అన్నీ కూడా ఎందుకు పెట్టాడనే వివరణ ఇస్తే బాగుంటుందనేది అందరి అభిప్రాయంగా కనపడుతుంది. సుమతి. రైట్ పవన్, థ్యాంక్ యూ. మొత్తానికి రాహుల్ రామకృష్ణ చేసిన ట్వీట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఏ పరిస్థితిలో అతను అలాంటి ట్వీట్స్ పెట్టాల్సి వచ్చిందో తెలుసుకునే ప్రయత్నం చేసింది బిగ్ టీవీ, కానీ దానికి రెస్పాన్స్ లేదు, వాయిస్ మెయిల్లోకి వెళ్ళిపోతోంది. సో రాహుల్ రామకృష్ణ బాగుండాలని ప్రతి ఒక్కరం కూడా కోరుకుందాం. అసలు ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది, ఎందుకు అలాంటి ట్వీట్స్ పెట్టారో ఆయన మాటల్లోనే వినాల్సి ఉంటుంది.